మిత్రులారా నమస్కారం. నేను మీ డాక్టర్ చిరుమామిళ్ళ మురళీ మనోహర్. ఈ వీడియోలో ఎంతో ఆసక్తికరమైన ఈ విషయాన్ని మనం తెలుసుకోబోతున్నాం. నిజానికి ప్రతి వాళ్ళకి అవసరమైనటువంటి విషయం ఇది. అందరికీ దీనిపైన అవగాహన ఉండాలి. ఇదే అధిక కొలెస్ట్రాల్ని తగ్గించే ఆహారాలు. వీటిని తెలుసుకుందాం. మామూలుగా ఆహారాలు వీటి వల్ల మంచి జరుగుతుంది, చెడు జరుగుతుంది. కాకపోతే మనం సెలెక్టివ్గా ఎలాంటి ఆహారాలు వాడాలనేది తెలుసుకోవాలి. కాబట్టి ఈ వీడియోలో మనం తెలుసుకోబోయేది ఏమిటంటే ఈ అధిక కొలెస్ట్రాల్ తగ్గించేటువంటి స్పెసిఫిక్ ఫుడ్స్ ఉన్నాయి. వీటిని తెలుసుకుందాం. వీటి ప్రత్యేకత ఏమిటంటే ఈ మధ్య వీటిపైన చాలా పరిశోధనలు జరిగి ఇవి కొలెస్ట్రాల్ని తగ్గిస్తాయి అని సాక్ష్యాధారాలతో సహా తేలింది. కాబట్టి ఎఫర్ట్లెస్గా మీరు ఈ ఆహారాన్ని రోజువారీ డైట్లో చేర్చుకున్నారనుకోండి, ఈజీగా సునాయాసంగా ఈ కొలెస్ట్రాల్ని తగ్గించుకోవచ్చు లైఫ్ స్టైల్ మాడిఫికేషన్స్తో పాటుగా. ఇలాంటి వాటిలో ముఖ్యంగా మనం చెప్పుకోవాల్సింది ఏమిటంటే ఓట్స్ మీకు అన్ని సూపర్ బజార్లలోనూ దొరుకుతున్నాయి. అమెరికన్ ఓట్స్ అని, పేల్ ఓట్స్ అని ఇలాంటి కొన్ని పేర్లతోటి దొరుకుతుంది. దీన్ని మీరు తెచ్చుకోవచ్చు. దీన్ని ఆహారంగా వాడుకోవాలి. ఓట్స్లో ప్రత్యేకత కరిగే ఫైబర్ ఉంటుంది, సాల్యుబుల్ ఫైబర్. కాబట్టి ఇది తీసుకున్నప్పుడు కంఫర్టబుల్గా ఉంటుంది. అంటే ఇన్సాల్యుబుల్ ఫైబర్ లాగా గ్యాస్ తయారవటం ఇలాంటి ఇబ్బందులు ఉండవు. దీంట్లో ఇంకొక ప్రత్యేకత ఏంటంటే ఎల్డిఎల్ మెయిన్గా రిస్క్. ఇలాంటి ఎల్డిఎల్ని తగ్గించే నేచరు దీనికి ఉంది. అంటే లో డెన్సిటీ లిపోప్రోటీన్ అంటారు. దీన్ని తగ్గిస్తుంది. అంటే దీన్నే చెడు కొలెస్ట్రాల్ అని కూడా అంటారు. కాబట్టి ఈ చెడు కొలెస్ట్రాల్ తగ్గించడానికి ఈ ఓట్స్ సహాయపడుతుంది. ఇక దీని ప్రత్యేకత, ఒక కప్పు ఓట్స్లో 307 క్యాలరీలు ఉంటాయి. అలాగే ప్రోటీన్ విషయం వస్తే 10.7 గ్రామ్స్ ఉంటుంది. ఇంకా ముఖ్యంగా 8 గ్రాముల కంటే ఎక్కువ ఫైబర్ ఉంటుంది. ఇది దీని ప్రత్యేకత. అలాగే ఇంకొకటి, కొలెస్ట్రాల్ని తగ్గించేటువంటి వాటిలలో కొవ్వుని కరిగిస్తుంది అనడానికి ఉదాహరణ ఏమిటంటే ఫ్యాటీ ఫిష్. అంటే కొవ్వు ఉండేటటువంటి చేపలు ఉంటాయి. ఇలాంటి చేపలను మీరు ఆహారంగా తీసుకున్నారు అనుకోండి. ఒకవేళ నాన్ వెజిటేరియన్స్ అయితే నాన్ వెజ్లో ప్రతి రెడ్ మీటు అంటే మేక మాంసం ఇలాంటి వాటిలో కొలెస్ట్రాల్ ఎక్కువ ఉంటుంది. కానీ నాన్ వెజిటేరియన్స్ అయ్యి ఉండి నాన్ వెజ్ని మానలేకుండా ఉండి ఏదన్నా ఒక నాన్ వెజ్ తినాలనుకున్నప్పుడు ఈ చేపలు అనేది మంచి ఆప్షన్. ఈ ఫ్యాటీ ఫిష్లో ప్రత్యేకత ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి. ఈ ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ ఏం చేస్తాయి? ట్రైగ్లిజరైడ్స్ మొత్తాన్ని తగ్గిస్తాయి. చూడండి, మీరు లిపిడ్ ప్రొఫైల్లో ట్రైగ్లిజరైడ్స్ అనేవి మీరు ఆ కాలం చూసే ఉంటారు. ట్రైగ్లిజరైడ్స్ ఆర్ లింక్డ్ విత్ ద హార్ట్ డిసీజెస్. దాన్ని తగ్గించగలగాలి. కాబట్టి ఒకవేళ నాన్ వెజిటేరియన్స్ అయ్యి మాంసాహారం తీసుకోవాలనుకుంటే చేప, ముఖ్యంగా కొవ్వు పట్టినటువంటి చేప అనేది మంచి ఆప్షన్. ఇక ఇలాంటిదే చాలామందికి ఈ మధ్య డ్రై ఫ్రూట్స్ మీద ఆసక్తి పెరిగింది. అయితే డ్రై ఫ్రూట్స్ మళ్ళీ ఎక్కువ క్యాలరీలు ఏమో అని భయపడుతూ ఉంటారు. అలా కాకుండా కొన్ని ప్రత్యేకమైన ఈ డ్రై ఫ్రూట్స్ అనదగినటువంటి ఆహారాలు ఉన్నాయి. వీటి తీసుకుంటే కొలెస్ట్రాల్ తగ్గుతుంది. ఏమిటివి అంటే బాదం కానీ లేదా ఇతర నట్స్ కానీ వీటిని తీసుకోవచ్చు. రక్తపోటును తగ్గించడానికి బాదం సహాయపడుతుంది. అలాగే వాల్నట్స్ కూడా సహాయపడుతుంది. ఆ మాటకు వస్తే ఇతర ఈ నట్స్ కూడా సహాయపడతాయి. ఇది అధ్యయనంలో తేలింది. వీటిలలో క్యాలరీలు కాస్త ఎక్కువ ఉంటాయి కాబట్టి పరిమితంగా వీటిని వాడుకోవాలి. ఒక సర్వింగ్ అంటే ఏమిటంటే జనరల్గా ఒక గుప్పెడు అంటాం. సర్వింగ్ అనే పదం మీరు వినే ఉంటారు. సర్వింగ్ అంటే ఏంటంటే మామూలుగా మనం వడ్డన క్యాజువల్గా వడ్డించుకునేదాన్ని సర్వింగ్ అంటాం. అన్నం ఉందనుకోండి, టీ స్పూన్ పెట్టుకోం. ఎంత పెట్టుకుంటాము అంటే ఒక హస్తం గరిటతో పెట్టుకుంటాం అన్నాన్ని. అదే మీరు పప్పు అనుకోండి, ఒక టేబుల్ స్పూన్ తోటి ఒక గుంట గిన్నెతోటి పెట్టుకుంటాం. ఒక గిన్నె ఒక చెంచాతోటి పెద్ద టేబుల్ స్పూన్ తోటి పెట్టుకుంటారు. వీటిని సర్వింగ్ అంటారు. దోశ ఉందనుకోండి, ఒక మీడియం సైజు దోశ వేస్తారు. అంటే పెద్దగా ఎమ్మెల్యే పెసరట్లాగా దోశ వేయరు కదా మామూలుగా. దీన్ని సర్వింగ్ అంటారు. కాబట్టి ఒక సర్వింగ్ బాదంలో, అంటే ఒక గుప్పెడు బాదంలో 165 క్యాలరీలు, 6 గ్రాముల ప్రోటీను, 3 గ్రాముల ఫైబరు ఉంటుంది. కాబట్టి ఇది ఈ బాదం ప్రత్యేకత. ఇక ఇంకోటి మెయిన్గా తినదగింది, రోజువారీగా కూరల్లో చేసుకోదగింది, అదే సమయంలో ఈ కొలెస్ట్రాల్ తగ్గించేది ఏంటంటే చిక్కుళ్ళు. ఈ చిక్కుళ్ళ ప్రత్యేకత, ఇది రెడీమేడ్గా దొరుకుతాయి. వీటిని సంవత్సరం పొడుగుతా వాడుకోవచ్చు. కొన్ని స్టడీస్లో 100 గ్రాముల చిక్కుళ్ళు తినడం వల్ల గుండె జబ్బులు వచ్చే ప్రమాదం బాగా తక్కువగా ఉందని తేలింది. ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ సర్వింగ్, అంటే ఒక సర్వింగ్ చిక్కుళ్ళు కానీ ఆ మాటకు వస్తే పప్పు ధాన్యాలు కానీ పల్సెస్ 8 గ్రాముల ప్రోటీన్ ఉంటుంది. ప్రోటీన్ రిచ్ ఉంటుంది కదా. అలాగే దీంట్లో ప్రత్యేకత ఒక 9 గ్రాముల ఫైబర్ ఉంటుంది.
ఈ మధ్య బాగా ఫేమస్ అయింది ఏమిటంటే తృణధాన్యాలు. ఇవి అంతే, తృణధాన్యాలు వీటిలో పోషకాలు ఎక్కువ ఉంటాయి, అలాగే గుండె ఆరోగ్యాన్ని ఇవి రక్షిస్తాయి. ఇది సాక్ష్యాధారాలతో సహా రుజువైంది. తృణధాన్యాలలో వైటమిన్ బి, ఐరన్, కాపర్, జింక్, మెగ్నీషియం, ఇంకా బోల్డ్ అన్ని యాంటాక్సిడెంట్లు ఇవన్నీ ఈ తృణధాన్యాల్లో పుష్కలంగా ఉంటాయి. కాబట్టి వీటిని బాగా నానబెట్టుకొని మీ టేస్ట్కి తగ్గట్టుగా, మీ ప్రిఫరెన్స్కి తగ్గట్టుగా వీటిని వాడుకోవచ్చు. ఇక మన వాళ్ళు బాగా భయపడేది కానీ అద్భుతమైనటువంటి ఆరోగ్య ప్రయోజనాలు ఉండేది ఏంటంటే వంకాయలు. అలాగే ఇంకా వీటిని కూడా మీరు ఆహారంలో భాగం చేసుకోవచ్చు. మెయిన్గా వంకాయలలో ఫైబర్ దట్టంగా ఉంటుంది, అలాగే ఈ క్యాలరీలు తక్కువ ఉంటాయి. ఇది కొలెస్ట్రాల్ని తగ్గించడానికి సహాయపడుతుంది. 100 గ్రాముల వంకాయలో 25 క్యాలరీలు, 3 గ్రాముల ఫైబరు, 1 గ్రామ్ ప్రోటీన్ ఇలాంటివి ఉంటాయి. ఇంకా ముఖ్యంగా ఈ ప్రత్యేకంగా చెప్పుకోవాల్సింది బెండకాయల గురించి. బెండకాయలు కూడా అంతే, వీటిలలో ఈ క్యాలరీలు బాగా తక్కువ ఉంటాయి, అలాగే కొలెస్ట్రాల్ తగ్గించేటటువంటి నేచర్ ఉంటుంది. కాబట్టి ఈ బెండకాయలను కూడా మీరు వాడుకోవచ్చు. ఈ కొలెస్ట్రాల్ని డైజెస్ట్ చేయడానికి ఇది సహాయపడుతుంది. ఇది దీని ప్రత్యేకత బెండకాయలు. అలాగే 100 గ్రాముల బెండకాయలు 33 క్యాలరీలు, 3 గ్రాముల కంటే తక్కువ డైటరీ ఫైబర్ ఉంటుంది. ఇక ఈ సందర్భంగా చెప్పుకోవాల్సింది ఈ స్టెరాల్స్ గురించి, స్టెనాల్స్ గురించి. స్టెనాల్స్ కానీ ఆహారం నుంచి కొలెస్ట్రాల్ గ్రహించే శరీరపు సామర్థ్యాన్ని మెరుగుపరుస్తాయి. అలాగే LDL, లో డెన్సిటీ లిపోప్రోటీన్ స్థాయిని కూడా ఇది తగ్గిస్తాయి. దీంట్లో ఇంకొక స్పెసిఫిక్ పాయింట్ ఉంది. ఇదేమిటంటే ఇది ఎలా పనిచేస్తాయి అంటే, ఒకటి కొలెస్ట్రాల్తో సమానంగా ఉంటాయి చూడటానికి, కానీ జీర్ణ వ్యవస్థ కొలెస్ట్రాల్ని గ్రహించడానికి ప్రయత్నం చేసినప్పుడు ఇవి జోక్యం చేసుకుంటాయి. ఇది దీని ప్రత్యేకత. ఇక ఇంకొకటి చెప్పుకోవాల్సింది ఏమిటంటే సోయా. ఈ వండర్ ఫుడ్ అనొచ్చు సోయాని. కొలెస్ట్రాల్ తగ్గించడానికి సహాయపడుతుంది. దీంట్లో 25 గ్రాములు, ఒకవేళ మీరు ఒక 25 గ్రామ్స్ ఈ సోయాని తీసుకుంటే దీంట్లో కొలెస్ట్రాల్ ప్రమాదాన్ని 5% తగ్గించేటువంటి అవకాశం ఉంటుంది. సోయా ప్రోటీన్లో ఫైబర్ ఎక్కువ ఉంటుంది, ఇది బరువు తగ్గడానికి కూడా సహాయపడుతుంది. ఇలాగా ఈ ఫుడ్స్ అన్నీ కూడా మీకు సహాయపడతాయి. కాబట్టి వీటిని మీ ఆహారంలో భాగం చేసుకోండి. అలాగే రెగ్యులర్గా రోజువారీగా ఈ ఎక్సర్సైజులు ఇవన్నీ చేసుకుంటూ ఉంటే కొలెస్ట్రాల్ భయం మిమ్మల్ని ఇబ్బంది పెట్టదు. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోలో అప్లోడ్ అవ్వడంతోనే ఆ విషయం మీకు తెలియడం కోసం బెల్ బటన్ని క్లిక్ చేయండి. అన్నిటికంటే ముఖ్యంగా ఇలాంటి అద్భుతమైన విషయాలు 10 మందికి ఉపయోగపడటం కోసం ఈ వీడియో తాలూకు లింక్ని మీ సర్కిల్స్తో షేర్ చేసుకోండి. శతం జీవ శరదో వర్ధమానః, శతం హేమంతాన్ శతం వసంతాన్. 100 శరత్తులు, 100 హేమంతాలు, 100 వసంతాలు వర్ధిల్లుతూ జీవించండి. స్టే హెల్దీ, స్టే హ్యాపీ, బీ పాజిటివ్, కీప్ స్మైలింగ్, స్టే సేఫ్. లవ్ యూ ఆల్. శుభం. డాక్టర్ చిరుమామిళ్ల మురళీ మనోహర్, MD ఆయుర్వేద, రక్ష ఆయుర్వేదాలయ, ప్లాట్ నంబర్ 13, రామ్మూర్తి నగర్, CBCID కాలనీ, హైదర్ నగర్, హైదరాబాద్ 5,85,000. వెబ్సైట్ అడ్రస్ www.muralymanohar.com. ఫోన్ నంబర్స్ 9246575510, 9177445454.